హాయ్ అండి. ఈరోజు గొర్రెలు మరియు మేకల ధరలు, అలాగే వాటికి మనం పెట్టే ఖర్చుల గురించి పూర్తిగా తెలుసుకుందాము. మాకు ఉండే అనుభవంతో మాకు తెలిసిన విషయాలు మీతో పంచుకోకపోతున్నాం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. గొర్రె పిల్లలు అనేవి పిల్లల నుంచి స్టార్ట్ చేద్దాము. పిల్ల పుట్టినప్పుడు ఒక పొట్టేడు పిల్ల అనేది 1000 రూపాయలు అమ్ముతుంది. అదే మేక పిల్ల అయితే 600, 700 అమ్ముతుంది. మేక పిల్లలకి మనము ఆవు పాలు పోస్తే బాగా సెట్ అవుతాయి, బర్రె పాలు సూట్ అవ్వు. అదే గొర్రె పిల్లలకు కూడా ఆవు పాలు సూట్ అవుతాయి, కానీ బర్రె పాలు అయితే గొర్రె పిల్ల అనేది తొందరగా వస్తుంది. ఈ ఆవు పాలు అనేది పలచగా ఉంటాయి, గొర్రె పాలుకి బర్రె పాలకి సూట్ అవుతుంది. కానీ మేకపాలు ఆవు పాలు పలచగా ఉంటాయి కాబట్టి మేకలకి బాగా ఆవు పాలు పనిచేస్తాయి. అలాగే మనము తీసుకోవాలనుకున్నప్పుడు ఈతల గొర్రెల్ని తీసుకుంటే మంచిది. మేకలను కూడా అలాగే ఈని మేకల్ని మనము ఎక్కువ రోజులు కాసి పెంచి అలా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈనిన వాటిని తీసుకోవడం వల్ల తొందరగా ఆదాయం అనేది వస్తుంది. అలాగే మనము ఏదైనా వ్యాక్సిన్లు అలాంటివి వేసేటప్పుడు గొర్రెలకు మాత్రమే వేస్తాము. మేకలకు అనేది మనము వ్యాక్సిన్లు వేయడం అవసరం లేదు, ఎందుకంటే వాటికి చాలా తక్కువ వస్తాయి జబ్బులు అనేటివి. అలాంటి ఖర్చు ఉండదు. కానీ కాల్షియం, లివర్ టానిక్ అలాంటివి, పెరుగు మందులు లాంటివి గొర్రెలకి అలాగే మేకలకు కూడా తరచూ పెట్టుకుంటూ ఉండాలి. మనము నెలలో ఖచ్చితంగా 5-6 రోజులు కనీసమైనా పెట్టుకుంటూ ఉండాలి. గొర్రెల రేట్లు అనేవి జత 26,000 నుంచి 34,000 దాకా పలుకుతూ ఉంటాయి. ఒక్కొక్క గొర్రెను బట్టి రేట్లు అనేటివి ఉంటాయి అన్నమాట. కానీ మేకలు మాత్రం మనకి గొర్రెల కంటే తక్కువ ధరలో వస్తాయి. మేకల రేట్లు అనేటివి ఒక్కో మేకకి 2 పిల్లలు పుడతాయి, అలాగే 3 పిల్లలు కూడా పడతాయి. కానీ మేకల ధరలు మాత్రం తక్కువగానే ఉంటాయి. జత వచ్చేసి 20,000 నుంచే కొంచెం అక్కడ దగ్గరగా ఇంచుమించు 20,000 లోపల ఉంటాయి. కొన్ని అయితే 20,000 పైన ఉంటాయి. మేకలను బట్టి ఉంటాయి అన్నమాట. అదే 3 నెలల పొట్టేడు పిల్లలు అనుకోండి, ఈజీగా 7,000 అమ్ముతుంది, లేకపోతే 8,000 కూడా అమ్మే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కటి ఏదైనా వస్తువు క్వాలిటీలు బట్టి రేట్లు ఉంటూ ఉంటాయి. కానీ తక్కువ ఖర్చులో మీరు ఇలాంటి ఫార్మింగ్ చేయాలంటే మేకలు తక్కువ ఖర్చులో వస్తాయి గొర్రెల కంటే కూడా. ఎవరికైనా మేకలు ఇంట్రెస్ట్ ఉంటే ఈన్ని మేకలు తీసుకొని మీరు స్టార్ట్ చేసినట్లయితే వాటి పిల్లల ద్వారా తొందరగా మీరు ఆదాయం అనేది పొందవచ్చు. అయితే గొర్రెలు కూడా వస్తాయి, కానీ మీరు పిల్లలు ఈను గొర్రెలు తీసుకోవడం వల్ల ఇంచుమించు అవి కూడా దగ్గరగా ఆదాయం వస్తూనే ఉంటుంది. కానీ మనం కొనేటప్పుడు ఎలాగైతే గొర్రెలకి రేట్ ఎక్కువ పెడతామో, అలాగే మనం తీసుకున్న తర్వాత అమ్మకానికి వచ్చినప్పుడు మేక పిల్లల కంటే గొర్రె పిల్లలే ఎక్కువ రేట్ అమ్ముతాయి. కటింగ్ పర్పస్ మీద కూడా పొట్టేళ్ళు అలా ఎక్కువగా పోతాయి గొర్రెల కంటే కూడా. అయితే ఒక్కొక్క మేకపిల్ల 3 నెలల పిల్ల అనుకోండి, మహా అంటే 6,000 అలా పలుకుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మేకపిల్లలు అయితే ఇవి చాలా చిన్నవి. వీటిని మేము ఇంట్లో ఉంచుతున్నాము. ఇవి 2 నెలలు అనమాట. 2 నెలలు అయినా కూడా ఇవి ఎక్కువ రేట్ పలకవు. అదే ఈ స్టేజ్లో గొర్రె పిల్లలు కానీ ఉంటే ఈజీగా 5-6 వేలకి అమ్ముడుపోతాయి. గొర్రెల కంటే మేకలు తక్కువ ఖర్చులో ఉంటాయి. మనం చేసేదాన్ని బట్టి మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మేక పిల్లలు కూడా ఒక్కోటి 3 పిల్లలు అట్లా ఈనుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనకి తొందరగా లాభం అనేది వస్తుందన్నమాట. మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.